అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కొచ్చిన మెట్లను నడిపించిన మనుషులను మర్చిపోకూడదు. మనిషి కోసం మనిషి బతకడం అన్న దానిలో ఎంత నిజముందో తెలియదు, కానీ కారణాలు అవసరాలతోనే ఎన్నో బంధాలు ముడిపడి ఉన్నాయి మన చుట్టూ. మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. వయసు పెరిగే కొద్దీ చూపు మందగించవచ్చు, కానీ ఎలాంటి సమయంలో ఎలా స్పందించాలనే ముందు చూపు మాత్రం మెరుగుపడుతుంది. ఎవరికైనా సాయం చేయాలనుకున్నప్పుడు మనసు ఉంటే చాలు. కెమెరాలు ఎందుకు? ఆకలి కన్నా ఆత్మాభిమానం గొప్పది కదా. సాయానికి కావలసింది సంతృప్తి కానీ ప్రచారం కాదు కదా. ఎప్పుడైతే ఇరువురిలోనూ ప్రేమ ఉంటుందో అప్పుడే ఎదురుచూపు అలవాటుగా మారిపోతుంది. ఎదుటివారి తప్పులు భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే వాటిని ఎత్తి చూపి సరిచేయాలని ప్రయత్నిస్తామో అప్పుడే మనలో మనకే తెలియని లోపాలను వెతికి మరీ ప్రచారం చేస్తారు. యుద్ధం అంటే రాజ్యాలు కాపాడుకోవడానికి ఊరి చివర ఆయుధాలతో జరిగేది కాదు. బంధాలను కాపాడుకోవడానికి మనసులో ఆలోచనలు మాటలతో జరిగేవి కూడా యుద్ధాలే. సగం నిండిన గ్లాసును చూసి ఒకడు సమమే ఉందని బాధపడితే మరొకడు సగం ఉంది కదా అని ఆనందపడతాడు. కారణం సందర్భం ఒకటే అయినా దానిని మనం స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది, బాధైనా సంతోషమైనా. ఒక కష్టం, ఒక అవసరం వస్తే తప్ప అర్థం అవ్వదు నీకు నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అని. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, కానీ అణువంత భగవంతుడు అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీళ్లు సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారిస్తుంది. జాగ్రత్త. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. కొడితే చస్తది అని తెలిసి కూడా దోమ రక్తం తాగడానికి వస్తుంది. అంత చిన్న దోమ అంత ధైర్యంగా వస్తున్నప్పుడు కష్టపడితే జీవితంలో పైకొస్తావు అని తెలిసి కూడా కష్టపడలేకపోతున్నావు ఎందుకు? ఆలోచించుకో. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకు, దూరమైన బంధాల కోసం ఆరాటపడకు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.